వార్తలకి స్వాగతం. కాంగ్రెస్ అరాచ్మెంట్. మెదక్లో ఇరు వర్గాల మధ్య కొట్లాటలు, వణుకుతున్న పట్టణ ప్రజలు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై మెరుపు దాడులు, కేసులు. పోలీసులు అధికార పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తుండ్రు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి కక్ష సాధింపుతోనే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన. ప్రెస్ మీట్లో దేవేందర్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, జీవన్ రావు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మెదక్ ప్రాంత ప్రజలు భయపడే విధంగా గందరగోళం జరిగింది. ఎన్నికలు అనేది సజావుగా జరగలేదు. ఎన్నికలు అనేది కోడ్ ఉల్లంఘన జరిగింది. అధికార పార్టీ నాయకులు కోడ్ ఉల్లంఘన చేసినప్పటికీ కూడా ఆ కోడ్ ఉల్లంఘనకు సంబంధించిన ఒక్క కేసు కూడా నమోదు కాకుండా ఎలక్షన్ల కోడ్ ఉల్లంఘన చేయకూడదని చెప్పేసి నియమాలు ఉన్నప్పటికీ కూడా ఆ నియమాలను ఉల్లంఘించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి స్థానిక ఎమ్మెల్యే గారు, వారి తండ్రి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ సైలెంట్ పీరియడ్లో కూడా ప్రచారం నిర్వహించడం ఒకవైపు, వాళ్ళ తండ్రి గారు రామాయణపేటలో స్కూటీ మీద రాత్రి 10-11 గంటల ప్రాంతంలో స్కూటీ మీద తిరిగి ఆ ప్రచారమా మరి పైసలు వంచుడా ఏం చేసిండ్రో కానీ ఆ రెండు కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా ఎక్కడ కూడా కేసులు నమోదు కాలే. సైలెంట్ పీరియడ్లో ఒకవైపు తిరగడము, ప్రచారం చేయడము, పైసలు వంచడం ఒకవైపు అయితే, రెండో వైపు పోలింగ్ స్టేషన్లోకి ప్రజాప్రతినిధులుగా అక్కడ ఓటే ఉన్నోళ్ళు తప్ప వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ బెదిరించినప్పటికీ కూడా ఆ సీసీ ఫుటేజ్ల కోసం కూడా మేము ఎలక్షన్ కమిషన్కి రాయడం జరిగింది. డెఫినెట్గా ఆ సీసీ ఫుటేజ్ తెప్పించుకుంటున్నాం. ఆ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్లో కూడా వెళ్ళి అక్కడ కూడా ఉల్లంఘన జరిగింది. కానీ కోడ్ ఉల్లంఘన జరుగుతుందని పదే చెప్పినప్పటికీ కూడా కోడ్ ఉల్లంఘన కేసులు లేవు, బెదిరించిన కేసులు లేవు. కేవలం బీఆర్ఎస్ నాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించి బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఎన్ని కేసులు పెట్టినా న్యాయం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి కేసులకు భయపడేది లేదు. మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. ఆ కేసులన్నిటి కూడా మేము న్యాయస్థానానికి వెళ్తామని న్యాయస్థానానికి ఆశ్రయిస్తే న్యాయస్థానం అన్నింటిలో కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల కూడా ఇప్పటికీ కూడా మీరు రిమైండ్ చేసిన 13 మంది ఇంకా సంగారెడ్డి కేసు జైల్లోనే ఉన్నారు. వాళ్ళను కూడా మేము పరామర్శించడం జరిగింది. అక్కడ కూడా అంటే ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళకూడదని ఉన్నప్పటికీ కూడా సైలెంట్ పీరియడ్లో అక్కడికి వెళ్ళి అక్కడ కావాలనే రెచ్చగొట్టి మా ఇద్దరు పిల్లల మీదకి కారు ఎక్కించి అక్కడ దెబ్బ తాకిందంటే కూడా కేసు పట్టించుకోకుండా అక్కడ ఏదో జరిగినట్టుగా మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా అందరిని కూడా తీసుకుపోయి ఇండ్లకు పోయి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు ఏలు పెట్టి చూపెడితే వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనబడిన వాళ్ళ పట్టుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ఏం జరుగుతుందో. ఎవరో చెప్పిండ్రని లేకపోతే అక్కడ అమలు అంటే ఆ కేసు అక్కడ పైనుండి ఎన్నికల ఒత్తిడి ఉన్నదని చెప్పి పెడితే గమనించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా బీఆర్ అవసరం. కాంగ్రెస్ న్యాయంగా అక్రమంగా ఎన్నికల గెలుచుకుంటా పోయారు. మరి తెలిసి మరి ఈరోజు ఉదయం 5:30 గంట పోలీసులతో వ్యాన్లను వచ్చి నెట్టేసి అని చెప్పేసి బెదిరింపులు జరిగింది. నేను నడిపిస్తుంటా ఉంటా. దయ పరిణామాలు ఉంటాయి, కేసులు పెట్టుకుంటా భయభ్రాంతులకు సీఐ గారిని నాటి నుండి నేటి వరకు ప్రతి కార్యకర్తను ఆటోలుగా పెడితే కేసులు పెట్టలేదు. ఎలక్షన్ కమిషన్ ఉల్లంఘన చెప్పేసి ఇంత హంగామా సృష్టించి పోలీసులను తీసుకొచ్చి మరి నేను ఇంతవరకు సమంజసమని నేను ఈ సందర్భంలో మొన్న ఒక ఆటో గాల పెట్టిర్రు. ఆటో గాల పెట్టేస్తే ఆటో మీద కంప్లైంట్ తీసుకోమని చెప్పేసి పోతే 2 గంటలు ఒక ముస్లిం మహిళ 2 గంటలు అక్కడ నిలబడ్డా కూడా 10 లక్షలు ఎవరు తీసుకోరు, సీఐ లేడు అని చెప్తారు, ఎస్ఐ రాలేదని చెప్తాడు, తర్వాత ఎవరు కేసు తీసుకోవట్లేదు. అంటే ఈ విధంగా పోలీస్ స్టేషన్ లేదంటే పేరు కేంద్రం మా డీజీపీ గారు చెప్తా ఉంటారంటే మంచిగా రిసిప్ట్లను అలౌట్ చేసినాము, కూర్చుండే పెడతాము, మంచినీళ్ళు ఇస్తాము, ఛాయ్ దాయిపిస్తాము, ప్రశాంత వాతావరణంలో కాన్ఫిడెంట్ తీసుకున్నామని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడ వరకు ఎంతవరకు సమంజసం? మరి మెదక్ పట్టణంలో ఆ ప్రశాంతత ఉన్నదా లేదా అనేది ఒకసారి డీజీపీ గారు మెదక్ పోలీస్ స్టేషన్ ఒక సీసీ ఫుటేజ్ ఎంక్వైరీ చేయాలి. ఇవాళ అదేవిధంగా మల్లికార్జున కూడా తీసుకుపోయారు. మొత్తం రిమాండ్ కేసులు ఏంటంటే మాత్రం ఏంటంటే మొత్తం పోలీస్ స్టేషన్ కోసం చేసినామని చెప్పారు. కానీ తీసుకుపోవాలి. అసలు పోలీస్ స్టేషన్కు మెదక్లో పోలీస్ స్టేషన్కే మల్లికార్జున కూడా తీసుకొని పోలేదు. తీసుకుపోయిందంతా రూరల్ పోలీసులు తీసుకొని పోయి సీల్డ్ కవర్లో మాకు ఏదైనా రిమాండ్ చేసి పంపించేసారు. అంటే ఈ విధంగా ఎక్కడ పోతా ఉన్నది? ప్రజాస్వామ్యమేనా? ఈ విధంగా ఎప్పుడైనా మెదక్ పట్టణంలో గత 50 సంవత్సరాల నుంచి ఎన్నో ఎన్నికలు చూసారు, ఎన్నో ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం నడిచినాయి. కానీ ఇటువంటి వాతావరణం జరగలేదు కనుక ఇది పోలీస్ దాష్టికం బాగా నడుస్తూ ఉన్నది. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. దీని అందరూ కూడా మెదక్ ప్రజలు గమనించాలని చెప్పేసి మీడియా ద్వారా మెదక్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.